రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ భర్త, ఇప్పుడు కీలకమైన ప్రకటన చేశాడు. ఇది తాను కూడా రాజకీయాల్లోకి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అనేదైతే ఒక కీలకమైన ప్రకటన చేశాడు. త్వరలో తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ హర్యానా భూ కుంభకోణం అంటే హర్యానాలో వాద్రాకి భూములు కేటాయించిన దాని మీద జరుగుతున్న ఈడీ విచారణలో భాగంగా ఈడీ విచారణకు హాజరైన సందర్భంలో తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించి తాను గాంధీ కుటుంబానికి చెందిన సభ్యుడిని, కీలకమైన సభ్యుడిని కాబట్టి నన్ను ఒక కక్ష సాధింపులాగా చేస్తున్నానని కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఇదే నేను బీజేపీలో ఉండుంటే ఇది ఈడీ ఇవన్నీ కేసులు ఉండేవి కావని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించడం అయితే ఇప్పుడు హైలైట్గా నిలిచింది. ఇంతకు ముందే అంటే గత సంవత్సరమే ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయటం, ఎంపీగా ఎలక్ట్ కావటం జరిగింది. కేరళ నుంచి ఎంపీగా కూడా ఎలక్ట్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ప్రియాంక భర్త కూడా ఇక మీదట అంటే కాంగ్రెస్లో తాను రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాను అంటే కాంగ్రెస్లోనే ఒక కీలక బాధ్యత తీసుకుంటాడనేది అయితే ఆయన హింట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని మొత్తం కూడా కీలక బాధ్యతలు ఉంటే ఎవరికి అంటే ఎంత ప్రాధాన్యమైన కాంగ్రెస్లో ఎంత ప్రాధాన్యత కలిగిన పదవి వస్తుంది అనేది అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా సరే ఈడీ విచారణలు వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటున్న ఈ రాబర్ట్ వాద్రా మొత్తం కూడా ఇప్పుడు త్వరలో రాజకీయాల్లో అంటే ఇప్పటికే ఆయన మీద పరోక్షంగా రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాల్లో వాద్రా పాత్ర ఉంది. ప్రియాంక అంటే వీళ్ళందరినీ కూడా ప్రభావం చేయటం ఇదంతా కూడా జరుగుతున్నా సరే ఇక్కడ పూర్తిగా ఇప్పుడు త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామని చెప్పడం అయితే కీలకంగా మారింది.